హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే మష్రూమ్ బిర్యానీ. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, కానీ చేసుకొని తినాలంటే అస్సలు ఓపిక ఉండదు. అంత పెద్ద ప్రాసెస్. మీకు యూట్యూబ్ లో కూడా మష్రూమ్ బిర్యానీ అంటే చాలా డిఫరెంట్ రెసిపీస్ అయితే వస్తాయి, కానీ ఇది వాటికన్నా చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే మష్రూమ్స్ తీసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉన్నాయనేసి నేను కట్ చేస్తున్నాను. మీరు చిన్నగా ఉంటే అలానే వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం చిన్నగా చేసేసాను. ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా సాల్ట్ వాటర్లో ఇంకా తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని ఇలా పైన స్కిన్ తీసేయాలి. తీసేసి కట్ చేసి వాటర్లో వేసుకోండి. నేనైతే ఎప్పుడు మష్రూమ్ బిర్యానీ చేయాలన్నా ఇదే రెసిపీ ఫాలో అవుతూ ఉంటానన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఒక బౌల్లో ఒక చిన్న కప్పు పెరుగు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ స్పూన్స్ అయితే నా దగ్గర 4 ఇయర్స్ ఇంకా ఉన్నాయి. మెజర్మెంట్స్కి చాలా బాగుంటాయి. ఫస్ట్ వన్ అయితే 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇది 1 టీ స్పూన్, ఇది 1/2 టీ స్పూన్, ఇది 1/4 టీ స్పూన్ అనమాట. నేనైతే ఎప్పుడు ఇవే యూస్ చేస్తూ ఉంటాను, ఈజీగా ఉంటుంది అని. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 పించ్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం ఈ మష్రూమ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ని కంపల్సరీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మష్రూమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ వదులుతుంది. ఇప్పుడైతే కుక్కర్లో 1 టీ స్పూన్ గీ, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లేదంటే 1/2 గీ 1/2 ఆయిల్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అందులోకి 2 ఇలాచీ, 2 లవంగాలు, ఒక చిన్న పీస్ చెక్క, షాజీరా, కొన్ని మిరియాలు వేసుకోండి. ఉంటే అనానస్ పువ్వు కూడా వేసుకోండి, బాగుంటుంది. అందులోకి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 20 మినిట్స్ ముందే నానపెట్టుకున్న బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ యూస్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అందులో 1 గ్లాస్ కొబ్బరి పాలు, 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన మష్రూమ్స్ ఎక్కువ వాటర్ వదిలింది అంటే మీరు ఇక్కడ వాటర్ వేసేప్పుడు కొంచెం తగ్గించుకొని వాటర్ వేయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మష్రూమ్స్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కొబ్బరిపాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, మిస్ చేయకుండా వేసుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే మన టేస్టీ ఎమ్మీ మష్రూమ్ బిర్యానీ. మా ఇంట్లో అయితే కొంచెం కారము మసాలా తక్కువ తింటారు. మీ ఇంట్లో ఎక్కువ తినేలాగా ఉంటే మీరు ఇంకొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ బిర్యానీకి పెరుగు పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇంతకు ముందు వ్లాగ్ లో కొరియాండర్ రైస్ అయితే అప్లోడ్ చేశాను. మీరు ట్రై చేసింటే ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.